ఈ వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి అట్లాగే ఏబిఎన్ చూస్తున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మీ నోటుకుండానే చెప్తూ ఉన్నారు నగ్న సత్యం ఏంటంటే, ఎప్పుడైతే ఈడీ ఈ కేసుని టేక్ ఓవర్ చేసిందో ఇమీడియట్గా ఎక్కడ ట్రాన్స్పోర్ట్లో విషయాల్లో అవకతవకలు జరిగాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే దాని మీద హవాలాలు జరిగాయి, ఏం జరిగాయి అన్నది కూడా విచారణ చేసి దీంట్లో నిజమైన లోతైనటువంటి నిజం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈడీ ముందుకు వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు ఈడీ ముందుకు వెళ్ళినా లేకపోతే సిట్ ముందుకు వెళ్ళినా ఇవన్నీ ప్రభుత్వాలతో వచ్చినటువంటివి కాదు. ఇవి ఎక్కడో ఎవరో గిట్టని వాళ్ళు కావాలని చెప్పని ఏదో మాట్లాడతారు, కానీ ఎక్కడైనా కూడా సరే నిజం ఎక్కడా కూడా ఆగిపోదు. కాస్త లేట్ అవుతుందేమో కానీ విచారణ చేసేదానికి నిజం నిర్ధారణ అయ్యి ఇవాళ చూస్తూ ఉన్నాం. మనం చూసినటువంటి ఇవాళ అరెస్టులు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి ఇంటిలో మరి చేసినటువంటి వాళ్ళు వెళ్ళి తనిఖీలు చేసినటువంటి విషయం కానీ అన్నిటినీ కూడా మనం చూస్తే మరి ఇది నిజంగా మా భారతీయ జనతా పార్టీలో ఏమైనా కుట్ర ఉందా చెప్పండి? అలాంటిది ఏవి జరగవు. కావాలని చెప్పని ఎవరంటే వాళ్ళు మధ్యలో ఏదో చెప్తూ ఉంటారు, కానీ కాస్త వేచి చూడాలి. వేచి చూస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తప్పకుండా, ఏ తప్పు చేశారో వాళ్ళు బయటపడే ప్రసక్తి ఉండదు. తప్పకుండా వాళ్ళు శిక్షకి అర్హులు అవుతారు. దానికి సంబంధించినటువంటి సెక్షన్లు అన్నీ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఏదో సమయస్ఫూర్తిగా సమయానికి కొంత తప్పించుకోవచ్చే కానీ లాంగ్ రేంజ్లో మాత్రం తప్పకుండా వీళ్ళకి శిక్ష పడుతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. కాకపోతే ఎంతసేపు కూడా పార్టీలు అధికారంలో ఉంటే వాటి మీద బురద చల్లడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అక్కడ కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం, ఈ విధంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుతూ ఉన్నారే. కానీ ఇవాళ ఒక్క హాస్యాస్పదం ఏంటంటే, నేను చూశాను వెంకటకృష్ణ గారు, మీరందరూ కూడా చూసుంటారు, ఇక్కడ ఇన్ని రైళ్లు జరుగుతూ ఉన్నాయి, ఇంత డబ్బు దాదాపు 200 కోట్లు దాంట్లో స్కామ్లో నష్టం వచ్చిందని చెప్పని ఈడీ వెళ్ళి ముందుకు వెళ్ళి రైళ్లు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఏందయ్యా అంటే డిఎస్సిలో అవకతవకలు ఏమంటే 16,400 మంది అక్కడ రాస్తే పరీక్షలు 15,000 మంది ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు నియమితులై. ఇప్పుడు వచ్చి దాన్ని ఏదో సైడ్ ట్రాక్ పట్టించేదానికి దాని మీద ఏదో మాట్లాడుతున్నారే కానీ నిజాన్ని నిర్ధారించేదానికి ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇట్లా సైడ్ ట్రాక్ పట్టించేదానికి రకరకాల ప్రక్రియలు చేస్తూ ఉన్నారే కానీ నిజం మాత్రం ఎక్కడా కూడాను ఆగదు. అది ఏ రోజుకైనా వెలుపలికి వస్తుంది. ఎవరు తప్పు చేసినా కూడా దానికి క్షమార్హులు కాదు, తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు. దీంట్లో కూడాను తప్పకుండా ఇంత ధనమా? ఆ రోజు పురంధరేశ్వరి గారు చెప్పారు, మా మాధవ్ గారు చెప్పారు, ఇవాళ మేము చెప్తూ ఉన్నాం. ఇన్ని లక్షల కోట్లు అసలు ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ చేసినటువంటి లిక్కర్ కావచ్చు, లేదా అసలు లావాదేవీలన్నింటినీ కూడా డబ్బు రూపంలో చెల్లించి ఎక్కడా కూడాను డెబిట్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఎలాంటివి లేకుండా కూడాను చేసి ఇంత పెద్ద స్కామ్ చేసిందే కాకుండా దాంట్లో వచ్చేటువంటి ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో దాదాపు 400 కోట్ల రూపాయల ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడైతే మన ఈరోజు గవర్నమెంట్కి 195 కోట్ల రూపాయలు ఇవాళ అక్రమంగా ఇవాళ దారి మళ్లించి ఇవాళ అనేక దేశాలు కూడా దాటిపోయినాయని చెప్పని కూడా మళ్ళా కూడా ఈ స్కామ్లో బయటపడిందే. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈడీ దీన్ని నిగ్గు తేలుస్తుంది. తప్పకుండా ఎవరు తప్పు చేసినా కూడా అయితే ఇక్కడ ఏంటంటే నారాయణ రెడ్డి గారు, ఇక్కడ ఇందులో గొప్ప విషయం ఏంటంటే, రామకృష్ణ గారు నమస్తే.